అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం 2 ముఖ్యమైన అంశాలని చర్చిద్దాం. ఒకటి బంగ్లాదేశ్ గురించి. వాస్తవానికి మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ యుద్ధం ఏదైతే ఉందో భారత్, పాకిస్తాన్ మధ్య పెహల్గామ్ అటాక్ తర్వాత ఈ పాకిస్తాన్‌కి టర్కీ నుంచి అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి పూర్తి స్థాయి మద్దతు అందింది. అంటే చైనా నుంచి ఎలాగో చైనా ఆయుధాలని, అమెరికా ఆయుధాలని, F-16ని అవన్నీ కూడా పాకిస్తాన్ ఆయుధాల పరంగా కొన్నప్పటికి కూడా ఐడియాలజికల్‌గా అంటే మేము మీకు మద్దతిస్తున్నాం నైతికంగా అంటూ బహిరంగంగానే ఒక రకంగా బంగ్లాదేశ్ సపోర్ట్ చేసింది. సో, దీంతో భారతదేశానికి విపరీతమైన కోపం వచ్చింది. ఎందుకంటే వాస్తవానికి భారతదేశ సార్వభౌమాధికారం మీద, సావరినిటీ మీద యుద్ధం చేస్తున్నటువంటి ఈ పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదుల్ని పంపించి సో 1000 కట్స్ లీడ్స్ టు డెత్ అనే ఒక సూత్రంతో అంటే డైరెక్ట్‌గా కన్ఫ్రంట్ చేయలేక సో అక్కడొక దాడి, ఎక్కడొక దాడి ఉగ్రవాదుల్ని ఏరుకొచ్చి ఈ భారతదేశం మీద పీఓకేలో పెట్టి భారతదేశం మీద దాడి చేయటం. ఇవన్నీ కూడా భారతదేశానికి చాలా ఇబ్బందికరంగా మారింది. రెండోది చాలా ఆగ్రహాన్ని తెప్పించింది. బొట్టు చెరిపేసి మోడీకి చెప్పుకోండి అని ఒక ప్రైమ్ మినిస్టర్ పేరు తీయటం అనేది చాలా ఒక భావోద్వేగంతో కూడుకున్న పరిస్థితిలాగా ఏర్పడి యుద్ధానికి వెళ్ళింది. సరే ఇదంతా పక్కన పెడితే ఈ బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి? మరి బంగ్లాదేశ్‌కి అంత ధైర్యం ఎట్లా వచ్చింది? వాస్తవానికి ఈ బంగ్లాదేశ్ స్వతంత్రం రావడానికి కారణం ఎవరు అంటే భారతదేశమే. మనందరికీ తెలుసు. మనకి పార్టీషన్ స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 తర్వాత ఇండియా, పాకిస్తాన్‌గా మనం విడిపోవడం జరిగింది. సో, విడిపోయినప్పుడు మనకి వెస్ట్ బెంగాల్ నుంచి కొంత భాగం అటు పాకిస్తాన్ వైపు వెళ్ళిపోయింది. అంటే తూర్పు పాకిస్తాన్‌గా బంగ్లాదేశ్ ఏదైతే అవతరించింది. సో, అక్కడ మెజారిటీగా బాంగ్లా భాషని మాట్లాడుతూ ఉన్నారు. అంటే మన వెస్ట్ బెంగాల్‌లో ఏదైతే మాట్లాడతారో బాంగ్లా భాష, అదే భాష తూర్పు పాకిస్తాన్‌లో మాట్లాడుతూ ఉన్నారు. సో, వెస్ట్ పాకిస్తాన్‌కెళ్ళేపాటికి వాళ్ళంతా కూడా సున్నీ ముస్లింలకు చెందినవారు. సో, సహజంగా వాళ్ళు ఉర్దూ మాట్లాడతారు. సో, ఈ 1952లో వాస్తవానికి ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోవడానికి కారణం ఏంటంటే భాషా ఉద్యమం, భాషా ఆందోళన అని 1952లో ఉద్యమం జరిగింది. సరే 1947లో విడిపోయారు. పాకిస్తాన్ భారతదేశంగా మనం విడిపోవడం జరిగింది. కానీ విడిపోయిన పాకిస్తాన్‌లో కూడా తూర్పు పాకిస్తాన్‌లో ఒక పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది 1952లో. ఏంటి ఆ ఉద్యమం అంటే మేము బాంగ్లా మాట్లాడుతున్నాం. సో, మా బాంగ్లా భాషని గుర్తించండి అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు పాకిస్తాన్‌లో. కానీ పాకిస్తానీ ప్రభుత్వం ఏం చేసింది అంటే కాదు ఉర్దూ ఖచ్చితంగా మాట్లాడాలని ఇంపోజ్ చేసింది. వాస్తవానికి మతం వేరు, ఎథ్నిసిటీ వేరు. అంటే జాతులు వేరు, మతం వేరు. వీళ్ళందరూ కూడా ఈ బెంగాల్ ప్రాంతానికి చెందిన ముస్లింలు. సో, బెంగాల్ అనే ఎథ్నిసిటీ అంటే జాతులు. బెంగాల్ జాతి, ముస్లిం మతం. ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు ఉర్దూ గూడా ఏమి అఫీషియల్ లాంగ్వేజ్ గాదు. మనకి ఖురాన్, పవిత్ర ఖురాన్ ఉండేది అరబ్బీలో ఉంటుంది. సో, టర్కీ మాట్లాడుతూ ఉంటాడు. సో, ఇలా ప్రతి దాంట్లో ఉంటుంది. ఇప్పుడు మన హిందూ మతంలో చూసుకుంటే, గుజరాత్ వాళ్ళు గుజరాతీ మాట్లాడినా హిందూ సాంప్రదాయాలను అనుసరిస్తారు. తమిళనాడు వాడు తమిళం మాట్లాడినా హిందూ సాంప్రదాయాలను అనుసరిస్తారు. అంటే జాతులు వేరు, మతం వేరు. కానీ వాళ్ళేం చేశారంటే, ఉర్దూని ఖచ్చితంగా మాట్లాడాలి అని చెప్పి తూర్పు పాకిస్తాన్ మీద ఒత్తిడి తెచ్చారు. సో, ఎప్పుడైతే ఈ తూర్పు పాకిస్తాన్ మీద ఒత్తిడి తెస్తున్నారో, సో, దాంతో ఏంటంటే భాషా ఆందోళనలు 1952లో అక్కడ పెద్ద ఎత్తున చెలరేగి, చివరికి 1971లో అక్కడ ప్రత్యేక దేశం కావాలి బంగ్లాదేశ్‌కి. ఎందుకని? భాషాపరమైన ఐడెంటిటీ కోసం వారు పోరాటం చేయడం జరిగింది. సో, దానికి అప్పటి ప్రభుత్వం బెంగాల్ ప్రభుత్వానికి అంటే ఈ ఈ వెస్ట్ బెంగాల్ నుంచి విడిపోయినటువంటి తూర్పు పాకిస్తాన్‌లో నుండి బ బెంగాల్ ముస్లిమ్స్‌కి మద్దతు తెలియజేసి బంగ్లాదేశ్‌గా ఏర్పాటు చేశారు. సో, ఇప్పటికి కూడా అక్కడ ముస్లింలు మొదటి భాష బెంగాలీనే. ఇది మాట్లాడుతూ ఉంటారు. సో, ఇది చరిత్ర. అంటే ఏంటి? ఈ చరిత్రలో మనం బంగ్లాదేశ్‌కి మనం అంత హెల్ప్ చేశాం. కానీ వాళ్ళేం చేస్తున్నారు, పాకిస్తాన్‌తో గొడవయ్యి, పాకిస్తాన్‌తో వాళ్ళు విడిపోవడానికి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే, భారతదేశం సపోర్ట్ చేస్తే, ఇప్పుడున్నటువంటి ఎవరైతే మహమ్మద్ యూనస్ అయితే ఒక ట్రైటర్, దేశద్రోహి. వాస్తవానికి అతను నోబెల్ బహుమతి వచ్చింది కానీ, చాలా క్రూరుడు. మతపరమైన ఫనాటిక్, మత పిచ్చ ఉందన్నమాట. అతను అక్కడ అనధికారికంగా, ఎలక్టెడ్ కాకుండా అనధికారికంగా వచ్చాడు. వచ్చి ఇప్పుడేం చేస్తున్నా మతపరంగా పాకిస్తాన్‌కి దగ్గరవ్వాలని చూస్తున్నాడు. కానీ వాస్తవానికి బంగ్లాదేశ్ ప్రజలకి తీరని ద్రోహం చేసింది ఎవరంటే పాకిస్తానే. ఎందుకు అంటే ఈ భాషా ఆందోళన టైంలో 1952 నుంచి 77 వరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే సుమారు 30 లక్షల మందిని చంపారు బంగ్లాదేశ్‌ని.
అదేవిధంగా 10,00,000 మందిని భారతదేశానికి రెఫ్యూజీస్‌గా శరణార్థులుగా పంపించారు. అంటే ఇంత దారుణమైన చిత్రహింసలు పెట్టారు పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడున్న బంగ్లాదేశ్ వాళ్ళు. ఏమని ఉర్దూ మాట్లాడాలి అని చెప్పి. సో, ఇంతటి క్రూరమైన చరిత్ర పాకిస్తాన్ చరిత్ర ఇంత క్రూరంగా ఉంటుందన్నమాట. అయినా కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళకి నైతిక మద్దతు తెలియజేస్తాను మొహమ్మద్ యూనస్ ఎప్పుడైతే ప్రకటించాడో, మనకి జియోగ్రఫికల్‌గా చూసుకుంటే కూడా మనకి ఈశాన్య రాష్ట్రాల కింద బంగ్లాదేశ్ ఉంటుంది. సో, అందుకని ఏం చేస్తున్నారంటే చైనా వాడు భూటాన్ దగ్గర నుంచి వచ్చి సిలిగురి కారిడార్ అని ఉంటది. ఒక 22 కిలోమీటర్లు. మన భారతదేశానికి ఈశాన్య రాష్ట్రాలు కలిపే చిన్న దారి. ఈ లైన్ కట్ చేస్తే బంగ్లాదేశ్ సహాయంతో చైనా వాడు దాన్ని ఆక్రమించుకోవాలని చూస్తూ ఉన్నాడు. దీనికి కూడా కుట్ర చేస్తూ ఉన్నాడు ఈ మొహమ్మద్ యూనస్ అనేవాడు. అంటే చరిత్రలో చేసినటువంటి మంచిని తీసేసి వాడి మత పైత్యాన్ని ఎక్కించి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని వాడు చూస్తూ ఉన్నాడు. ఇది బంగ్లాదేశ్ చరిత్ర. సో, ఏం చేశారంటే ఈ చూసి మన ఇండియన్ గవర్నమెంట్ ఇట్లా కాదు అని చెప్పి వాళ్ళ మొత్తాన్ని కూడా షిప్మెంట్ ఆపేశారు. షిప్మెంట్ ఆపేస్తే $700 మిలియన్ షిప్మెంట్ ఆపేయడం జరిగింది. సో, దీంతో అన్ని పోర్టుల్లో ముంబై అన్ని పోర్ట్స్‌లో కూడా వాళ్ళ షిప్మెంట్స్ అన్నీ ఆగిపోయి ఉన్నాయి. దీనివలన చాలా పెద్ద ఎత్తున నష్టం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు భారతదేశంతో ఎక్కువ వాణిజ్యపరమైన వ్యాపారాలు చేయడానికి భారత్‌నే కేంద్రంగా ఎంచుకున్నారు. ఎందుకంటే అక్కడ గార్మెంట్ ఇండస్ట్రీ ఎక్కువ ఉంటది కాబట్టి అవన్నీ ఎక్స్‌పోర్ట్ ఇండియాకే చేస్తారు. సో, దీంతో వాళ్ళకి పెద్ద ఎత్తున నష్టం వచ్చింది. అయినా సరే వాడు పట్టు విడవట్లేదు. సో, దీంతో వీడికి కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పెహల్గాం తర్వాత అక్కడి నుంచే బంగ్లాదేశ్ కేంద్రంగా కుట్ర చేస్తా ఉన్నారు. సో, మనకు తెలుసు కదా! రోహింగ్యా ముస్లిమ్స్ అని అంటారు. అంటే వీళ్ళు ఒరిజినల్ ప్లేస్ మయన్మార్. అక్కడి నుంచి బా బంగ్లాదేశ్, ఇప్పుడు బంగ్లాదేశ్, ఆ తర్వాత భారతదేశంలో వెస్ట్ బెంగాల్ నుంచి చాలా ప్రాంతాలకు ఆక్రమించి ఉన్నారు. సో, వీళ్ళలో మతపరమైనటువంటి ఉన్మాదాన్ని రేకెత్తించి వాళ్ళని వాడుకొని భారతదేశాలను దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. ఎవరు? చైనా, ఈ బంగ్లాదేశ్ ఇవంతా కలిసి. సో, దానికి కౌంటర్‌గా భారతదేశం గట్టిగానే ధీటైన జవాబిస్తుంది. వాళ్ళని వాణిజ్యపరంగా ఇప్పుడు ఇరుకున పెట్టే ప్రయత్నం భారతదేశం చేసింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా అక్కడ పడిపోతుంది. మళ్ళీ షేక్ హసీనా ఖచ్చితంగా వస్తుంది. ఇది ఈ టాపిక్. ఇక రెండోది ఈ రోజున ఒక మహనీయుడి వర్ధంతి, చనిపోయిన రోజు. ఎవరు అంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఆయన ఎవరు అంటే దక్షిణ భారతదేశపు కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత. వాస్తవానికి మనందరికీ తెలుసు భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ 1925లో పుట్టింది. సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాగా పుట్టింది. అయితే ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎందుకు పుట్టిందంటే మొట్టమొదటగా వీరి సైద్ధాంతిక విభేదన కాంగ్రెస్తోనే ఉంది. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు ఈ దేశానికి పూర్తిగా వ్యతిరేకం అని చెప్పి 1925లో ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్రను, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, వారి పనులను వ్యతిరేకిస్తూ ఈ కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. అయితే అనూహ్యంగా ఏం చేశారు అంటే 1925 వరకు అట్లా ఉన్నా ఈ మన ఇప్పుడు ఎవరైతే ఈ రోజున సుందరయ్య గారి వర్ధంతి మనం చేసుకుంటున్నామో ఆయన 1913లో ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో పుట్టారు. సో, 30 దశకాల్లో కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యారు. సిపిఐలో. ఓకే. కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది 1925లో. సో, ఈయన కూడా 1930 దశకాల్లో కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చేసారు. వచ్చేసి ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలని ఆయన చాలా ఇంబైబ్ చేసుకొని కమ్యూనిస్ట్ ప్రిన్సిపల్స్‌ని ఇంబైబ్ చేసుకొని తనకంటూ సొంత ఆస్తి ఉండకూడదని సొంత ఆస్తిని కూడా తీసేయడం జరిగింది. పేరు వెనక కులం ఉంటే ఇబ్బంది అని చెప్పి కులాన్ని కూడా తీసేశారు. అదేవిధంగా పిల్లలుంటే ఎక్కడైనా సరే సొంత ఆస్తి మీద ప్రేమ వస్తుంది. పిల్లలు వద్దనుకున్నారు. అలాంటి ఒక మహనీయమైన చరిత్ర ఎవరికుంది అంటే భారతదేశ రాజకీయాల్లో ఆయనకే ఉంది. అలాంటి వ్యక్తులు మనం అరుదుగా చూస్తాం. పార్లమెంట్‌కి సైకిల్ ఏసుకెళ్ళినా సరే, లేకపోతే తెలంగాణ పోరాటం జరుగుతున్నప్పుడు రజాకారులకు వ్యతిరేకంగా, నిజాంలకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు ఆయన నాయకత్వం వహించి పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఇలాంటి మంచి సుగుణాలు ఎన్నో ఉన్నాయి. సరే చాలామందికి మరి అలాంటప్పుడు ఎందుకు ఈయన కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బయటకొచ్చి సిపిఎం పార్టీ ఫౌండర్‌గా ఎందుకున్నారు? వన్ ఆఫ్ ది ఫౌండర్‌గా ఎందుకున్నారని మనకొక ఆలోచన వస్తుంది. దాన్ని నేను చాలా బ్రీఫ్‌గా చెప్తాను. ఇది చాలా డీటెయిల్ మన దాంట్లో గూడా ఉంది. సో, 1964లో ఏమైంది అంటే, ఈ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు ఈ భారతదేశానికి ఇబ్బందికరం అని జెప్పి సిపిఐలో కొంతమంది ఆహ్, వాదన వినిపించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా పుచ్చలపల్లి సుందరయ్య గారే ఆ వాదనను లేవనెత్తారు. ఏంటి అంటే, ఈ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ ద్రోహం జేస్తుంది. కాంగ్రెస్ పార్టీని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని జెప్పారు. అయితే ఒక వర్గం ఏంటంటే, సోవియట్ రష్యా భావాలు ఏవైతే ఉన్నాయో, సోవియట్ రష్యా భావాలని వారు అనుసరించడం జరిగింది. మనందరికీ తెలుసు కదా! సోవియట్ రష్యా, లెనిన్ ఈ భావజాలనంతా అంటే ప్రభుత్వమే అన్ని ప్రజలకు సరఫరా చేయాలి.
ప్రభుత్వం వ్యవసాయం పండించాలి, ప్రభుత్వం ఇండస్ట్రీస్ నడపాలి, ప్రైవేట్ ఆస్తులు ఉండకూడదు అని చెప్పేది రష్యా. తదనంతరం రష్యా కూలిపోయింది ఆ విధానాలతో. అంటే ప్రైవేట్ ప్లేయర్ ఎప్పుడైతే లేరో, సో అప్పుడు కాంపిటీషన్ లేకుండా పోయింది. కాంపిటీషన్ లేకపోతే క్వాలిటీ లేదు. క్వాలిటీ లేకపోగా వారు అనుకున్నంత ప్రొడక్షన్ కూడా చేయలేక క్షామం ఏర్పడి జనాలు చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఎవరైతే తిరుగుబాటు చేశారో అందరిని లేబర్ క్యాంపుల్లో పెట్టారు. ఇదంతా ఒక నియంతమైన చరిత్ర అది. అది కూడా ఉంది మన దాంట్లో చూడండి. సో ఇట్లా ఈ రష్యాకి లీన్ అయ్యారు. సో కొంతమంది మాత్రం ఇది కరెక్ట్ కాదు. చైనా ఏదైతే అనుసరిస్తున్న విధానాలు ఉన్నాయో, అంటే చైనాని పూర్తిగా సమర్థించకపోయినా చైనా భావజాలకు దగ్గరగా ఉండే పందాన్ని ఎంచుకున్న వాళ్ళు సిపిఎంగా చీరారు 1964లో. సో ఏంటి అంటే అప్పటికే మావో లాంగ్ మార్చ్ స్టార్ట్ చేశాడు చైనాలో. చేసి అప్పుడు కొమిటాంగ్ గవర్నమెంట్కి అగెనెస్ట్గా పెద్ద ఎత్తున ఫైట్ చేయడం మొదలుపెట్టాడు. కొమిటాంగ్ గవర్నమెంట్ మీద లాంగ్ మార్చ్ తీసుకొచ్చి కొమిటాంగ్ గవర్నమెంట్ మీద యుద్ధం చేశాడు. జపాన్తో యుద్ధ దురాక్రమణ వ్యతిరేకించాడు. ప్రజలందరినీ ఒకటి చేశాడు. ఎలా ఒకటి చేశాడు? పందా ఏంటి అని అంటే ఆదివాసీలు. మనందరికీ తెలుసు కదా. అంటే అడవుల నుంచి ఉద్యమాలని, అడవుల నుంచి అడవుల నుంచి మైదానాలు, మైదానాల నుంచి నగరాలని, నగరాల నుంచి ఒక్కొక్కటి ఆక్రమించుకుంటూ దేశం నలుమూలల నుంచి పవర్ని చేతిలో తీసుకొని జనతా ప్రజాస్వామిక విప్లవాన్ని ఆ రోజున మావో తీసుకొచ్చాడు. సో ఈ సిపిఎం పార్టీ కూడా ఏంటి అంటే ప్రజాస్వామ్యాన్ని నమ్ముతూనే, ఎన్నికలను నమ్ముతూనే ప్రజా పోరాటాలని బలం చేయాలి. ప్రజా పోరాటాలని ఎలా బలం చేయాలంటే ఆదివాసీల్ని, గిరిజనుల్ని ఒక్కొక్కరుగా ఈ ప్రజా పోరాటాల్లో ఐక్యం చేస్తూ ఆదివాసీల నుంచి మైదానాల నుంచి నగరాల్లోకి వచ్చి ప్రజా పోరాటాల ద్వారా రాజ్యాధికారం చేజిక్కించుకోవాలి. అయితే అక్కడ మావో ఏంటంటే గన్ను పట్టుకున్నాడు. గన్ను పట్టుకొని గొరిల్లా పోరాటాలతో, మనకు తెలిసి గెరిల్లా అంటే ఫైట్ చేయడం, మిలిటరీ ఆపరేషన్. సో మిలిటరీ ఆపరేషన్స్తో ఆయన పెద్ద ఎత్తున ఫైట్ చేశాడు. సిపిఎం ఏమంటుంది అంటే మిలిటరీ ఆపరేషన్ కంటే కూడా, గన్ను పట్టుకోవడం కంటే కూడా ప్రజా పోరాటాల ద్వారా ఒక్కొక్కటి ఆక్రమించుకుంటూ జనతా ప్రజాస్వామ్యక దశ, అంటే ప్రజలందరూ ఒక అధికారం దగ్గరకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు గన్ను పట్టుకుంటారా పట్టుకోరా అనేది ప్రజలకే ఉంటుంది అని చెప్పి వారి నిర్ణయం. సో అంతేకాకుండా సిపిఐలో ఏం చేశారంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉంటూ ఎమర్జెన్సీ టైంలో కూడా ఈ సిపిఐ పార్టీలో కొంతమంది కాంగ్రెస్కి అలైజ్గా ఉన్నారు. కానీ సిపిఎం మాత్రం ఎమర్జెన్సీని పూర్తిగా వ్యతిరేకించింది. సో ఇది కూడా ఒక రకమైనటువంటి భావజాలం. సో ఇట్లాగా కాంగ్రెస్ పార్టీని పూర్తిగా వ్యతిరేకించి బయటకు వచ్చిన వాళ్ళు సిపిఎం పార్టీ. కానీ అంతటి చరిత్ర ఉన్న సిపిఎం పార్టీ కూడా బీజేపీని వెస్ట్ బెంగాల్లో ఓడించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు కాంగ్రెస్తో అలైజ్ అయ్యారు. ఇది చాలామందికి జీర్ణించలేదు. ఏంటి అసలు సిపిఎం పార్టీ పుట్టకే ఈ కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కదా. సో ఎవరు బీజేపీ మతత్వ పార్టీ అని బీజేపీని వ్యతిరేకించడానికి కాంగ్రెస్ పార్టీతో కలవడం ఏంటి? కాంగ్రెస్ పార్టీ చరిత్రను వ్యతిరేకించే కదా అని పెద్ద ఎత్తున వారి మీద కూడా విమర్శలు వచ్చినాయి. సరే వాళ్ళు జస్టిఫికేషన్ ఏమిచ్చారంటే బీజేపీ ముందు అత్యున్నతమైనట్టు ప్రధాన శత్రువు మాకు. ఎందుకంటే మతపరంగా, కులపరంగా విభేదాలు తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు మాకు ప్రథమ శత్రువు. కాంగ్రెస్ కంటే మాకు ప్రథమ శత్రువే బీజేపీ అని చెప్పారు. ఇప్పటికి కూడా వాళ్ళ స్టాండ్ ఏంటి అంటే కాంగ్రెస్ కంటే ప్రథమ శత్రువు అని కాంగ్రెస్ని డౌన్ చేశారు. గతంలో కాంగ్రెస్ ఎక్కువగా ఉండేది. సో బీజేపీ ఎప్పుడైతే 80 దశకాల్లో వచ్చిన తర్వాత వారి ప్రథమ శత్రువు బీజేపీ మీద పెట్టారు. కాంగ్రెస్ని కొంత తగ్గించడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా సిపిఐకి, సిపిఎంకి ప్రధానమైన ఇది డిఫరెన్సియేషన్. సిపిఐకి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, ఇంతవరకు వాళ్ళ కార్యక్రమం లేదు. సిపిఎంకి మాత్రం ఎప్పటికప్పుడు కార్యక్రమం ఉంది. వాళ్ళు వలసవాదం, ఇంపీరియలిస్టిక్ నేచర్ మీద వాళ్ళకి ఒక నిర్దిష్టమైన అవగాహన ఉంది. అంటే వలసవాదం ఒక దేశాన్ని మరొక దేశం దోచుకోవడం కానీ, ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఎలా దోచుకున్నా వ్యతిరేకిస్తారు. అదేవిధంగా ఈ భారతదేశంలో నిర్దిష్ట రాజకీయ పరిస్థితులకి అనుగుణంగా వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది. సో ప్రజా పోరాటాలని, ప్రజాపాలనని ఎలా తీసుకొస్తారు అంటే గిరిజన ప్రాంతాల నుంచి, ఆదివాసీల నుంచి మైదానాల నుంచి నగరాలను స్వాధీనం చేసుకుంటూ ప్రజా పోరాటంతో, గెరిల్లా విప్లవం కాకుండా ప్రజా పోరాటాలతో, ప్రజా ఉద్యమాలతో, విప్లవం వేరు, ఉద్యమం వేరు. సో ఉద్యమాలతో ప్రజల్ని ఐక్యం చేసి ప్రజా పరిపాలన తీసుకురావాలి. అదేవిధంగా వాళ్ళు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నమ్ముతారు, ఎన్నికల్లోకి వెళ్తారు. సిపిఐ కూడా ఎన్నికల్లోకి వెళ్తుంది. కానీ మేజర్ డిఫరెన్సియేషన్ ఇది. కాంగ్రెస్ టువర్డ్స్ లీన్ ఉంది అని చెప్పి సిపిఐని వ్యతిరేకించడం జరిగింది. కానీ ఇప్పుడు సిపిఎం కూడా కాంగ్రెస్తో సర్దుబాట్లు చేసుకుని ఎలక్షన్స్కి వెళ్ళి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. సో ఇవి ప్రధానంగా సిపిఐ, సిపిఎం మధ్య ఉన్నటువంటి డిఫరెన్సియేషను, ఐడియాలజికల్ డిఫరెన్సియేషను. ఏది ఏమైనప్పటికీ కూడా సిపిఎం పార్టీ ఫౌండర్ ఎవరైతే సుందరయ్య గారు ఉన్నారో ఆయన వ్యక్తిగతంగా పార్టీలు ఎలా ఉన్నా, రాజకీయ సైద్ధాంతిక చర్చలు ఎట్లా ఉన్నా, ఇంకోటి ఉన్నా, వ్యక్తిగతంగా సుందరయ్య గారిని విమర్శించే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే తన జీవితాన్ని సర్వస్వం ప్రజలకే త్యాగం చేసినటువంటి వ్యక్తి. సో ఇవి బంగ్లాదేశ్ చరిత్ర. బంగ్లాదేశ్ చేస్తున్న భారతదేశానికి ద్రోహం ఒకటి,
రెండోది పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి ఈ 2 టాపిక్స్ మనం ఈరోజు చర్చించడం జరిగింది. మరొక మంచి టాపిక్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.